ఎమ్మెల్సీ అయ్యారు, మొహంలో కళ పెరిగినట్టుంది కొంచెం. లక్ష్యం చేరుకోవడంలో ఉన్న సంతోషం కంటే ప్రస్థానంలో ఉండడంలో చాలా ఎక్సైట్మెంట్ డిరైవ్ చేసిన వాళ్ళు. మీ ఉద్దేశంలో ఈ మైల్ స్టోన్ రావడానికి ఎందుకు 18 సంవత్సరాలు పట్టింది? అంటే మెనీ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎమ్మెల్సీగా చేసినప్పుడు ఇది మేజర్ మైల్ స్టోన్, మీకు ఒక టర్నింగ్ పాయింట్ కదా. మీరు అన్న ఆ విధానాలు. రాజకీయం అంటే పదవులు కాదు, పేదవాడి సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలా, మనం ఈ మట్టి కోసం, ఈ గడ్డ కోసం, ఈ ప్రాంతం కోసం. నిన్న పనిచేసినట్టే ఇవాళ పనిచేసినట్టే రేపు పనిచేసినప్పుడు ఈ పదవి వస్తే అంటే రాకుంటే. నమస్కారం అండి, డాక్టర్ శ్రవణ్ దాసోజ్ గారు. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను. ఎమ్మెల్సీ అయ్యారు, మొహంలో కళ పెరిగినట్టుంది కొంచెం. అట్లా ఏం లేదు. అంటే నేను కళ లేకుండా ఎప్పుడు లేను. బికాస్ టు మీ పవర్ డిడ్ నాట్ రియలీ మ్యాటర్. లక్ష్యం చేరుకోవడంలో ఉన్న సంతోషం కంటే ప్రస్థానంలో ఉండడంలో చాలా ఎక్సైట్మెంట్ జర్నీ డెస్టినేషన్ కంటే కూడా డిరైవ్ చేసిన వాడిని. కాబట్టి ఐ ఫీల్ గుడ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్ దిస్. బట్ అదేదో కొత్తగా నాకేదో కొమ్ములు వచ్చినాయో తురాయిలు వచ్చినాయని అనుకోవట్లేదు. అంటే ఎన్ని మైల్ స్టోన్స్? ఆల్మోస్ట్ మీరు 2007లో పాలిటిక్స్కి వచ్చారు. 2008 కదా. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు? దాదాపు 17 సంవత్సరాల ప్రస్థానం. 17 సంవత్సరాలు పట్టింది. అంటే ఏది ఎమ్మెల్సీ రావడానికి అంతకుముందు మైల్ స్టోన్స్ చాలా ఉన్నాయి. ఒక ఎంపీగా పోటీ చేసి ఉండొచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండొచ్చు. మీ ఉద్దేశంలో ఈ మైల్ స్టోన్ రావడానికి మీరు ఒక కార్పొరేట్ ప్రొఫెషనల్గా వచ్చి ఉండటం వల్ల ఎంత టైం పట్టిందా, లేకపోతే టిపికల్గా ఒక పొలిటికల్ లీడర్ అయి ఉంటే ఈ ఎమ్మెల్సీ అనేది ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలను వచ్చేసి ఉండేది, లేకపోతే ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచేవాడిని అనుకునేవారు? ఎందుకు 18 సంవత్సరాలు పట్టింది? అంటే మెనీ సిచ్యువేషన్స్ దీనికి అట్రిబ్యూట్ చేసి ఉంటాయి. ఒకటి, నా కాంటెక్స్ట్ ఇట్ సెల్ఫ్ వుడ్ హ్యావ్ బీన్ an impediment or a hurdle for my early success రాకపోవడానికి. రెండు, my own decisions that I have taken in this 16-17 years of journey. So మొత్తానికి ఇబ్బంది అయితే జరిగింది, because this game is not a game of ordinary people. And I am one among crores of ordinary people. ఓకే. సో సామాన్యులకు అంత వెసులుబాటు ఉండేటువంటి ఒక ప్రస్థానం కాదు ఇది రాజకీయం. అబ్సల్యూట్లీ రాజకీయం. It is certainly a game of affluent. It's a game of socially affluent and economically affluent. అంటే డైరెక్ట్గా మాట్లాడాలంటే క్యాస్ట్ కావచ్చు, క్యాష్ కావచ్చు, లెగసీస్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే. సో ఇవన్నిటికీ అతీతంగా మనం ఏదో ఉద్భవించి అనగానే జనం మనల్ని ఆదరిస్తారు అని అనుకోవటం కూడా. అయితే ఇంకొకటి ఏంటంటే at an individual level, in spite of not being able to achieve this so-called milestone, why did I survive? I had one fundamental belief. రాజకీయం అంటే పదవులు కాదు, పేదవాడి సేవ అని మహాత్మా గాంధీ అన్నట్టు ఒక సిద్ధాంతాన్ని నేను బలంగా అన్వయించుకున్నవాడిని. నేను బలంగా నమ్ముతాను, రాజకీయం అంటే పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలా, 10 మందికి ఉపయోగపడాలా, భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునేటువంటి ఒక మంచి పనులు, మంచి విధి విధానాలు మనం ప్రజలకు తయారు చేయగలిగినప్పుడు, సమాజ అభివృద్ధికి తోడ్పడగలిగినప్పుడు, దట్ ఈస్ వాట్ ఈస్ ట్రూ మైల్ స్టోన్ అని నేను అనుకుంటాను. అంటే ఇది ఇప్పుడు ఎమ్మెల్సీగా చేసినప్పుడు ఇది మేజర్ మైల్ స్టోన్, మీకు ఒక టర్నింగ్ పాయింట్ కదా. మీరు అన్న ఆ విధానాలు. ఇండివిజువల్లీ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ అన్ ఎంపవర్మెంట్. ఇండివిజువల్ ఇట్ ఈస్ అన్ ఎంపవర్మెంట్ టు బి ఏబుల్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ ఎ మచ్ మోర్ స్ట్రాంగ్ మేనర్. నేనేమంటున్నానంటే సార్, ఎండ్ ఆఫ్ ద డే, the ultimate outcome of any position, by sitting on any position, is to serve the society. మీరు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, వ్యక్తిగతంగా మీరు మంత్రులైనంత మాత్రాన, ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన, ఎమ్మెల్సీలు అయినంత మాత్రాన మీకు వచ్చే లాభం కంటే కూడా ఆ పదవిలో కూర్చున్న తర్వాత మీరు ప్రజలకు ఎంతగా ఉపయోగపడరు అనేది ముఖ్యం. ఓకే. సో ఇది నా దృష్టిలో ఇది సాధనం, ఒక బలమైనటువంటి ఇది మైల్ స్టోన్ కాదు, ఇది బలమైన సాధనం, ఒక ఇన్స్ట్రుమెంట్. దిస్ టుడే, నిన్నటి వరకు శ్రవణ్ అనేటవాడు ఒక పొలిటీషియన్, ఇవాళ ఒక చట్టసభలో కూర్చునేటువంటి ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి ఒక హోదా వచ్చింది. ఈ హోదాతో ఇంకా బలంగా ప్రజలకు సేవ చేయగలిగినప్పుడు మీరు అన్నట్టు అప్పుడు మైల్ స్టోన్ అవుతుంది.
అదర్వైజ్ దీస్ ఆర్ ఆల్ ఇండివిజువల్. చాలామంది ఎమ్మెల్యేలు అయినరు, చాలామంది ఎంపీలు అయినరు, చాలామంది మంత్రులు అయినరు, చరిత్రలో వెళ్ళిపోయినారు. బట్ దెన్ ఓన్లీ ఫ్యూ మెన్ యూ రిమెంబర్. ఎందుకు? బికాజ్ ఆ పదవిలో కూర్చొని ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా, ఆ పదవితో 10 మందికి ఉపయోగపడే విధంగా, సమాజ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేసినప్పుడు దెన్ అది మైల్ స్టోన్ అవుతుందని నేను పర్సనల్ నమ్ముతున్నాను. అర్థమైంది. మైల్ స్టోన్. ఐఎమ్ నాట్ అరగెంట్. నేనేదో అహంకారంతో ఇది ఏ పదవి అని అంటలేను. ఇది గొప్ప పదవి. కానీ ఆ పదవికి ఎప్పుడు విలువ వస్తుంది, ఎప్పుడు అదొక నిజమైన ప్రజలకి సేవ చేసినప్పుడు. దానివల్ల మనము నిన్నటి కంటే ఇవాళ ఈ పదవి ద్వారా ఎక్కువగా మనం సర్వ్ చేయగలిగినప్పుడు, ఎక్కువగా సమాజం మీద ఇంపాక్ట్ చూపెట్టగలిగినప్పుడు, ఎక్కువగా ప్రభుత్వాలపైన పోరాటం చేసి ప్రజల కోసం గట్టిగా నిలబడగలిగినప్పుడు దెన్ దిస్ విల్ బికమ్ ఎ మైల్ స్టోన్. అదర్వైజ్ ఇట్స్ నిన్న పని చేసినట్టే, ఇవాళ పని చేసినట్టే, రేపు పని చేసినప్పుడు ఈ పదవి వస్తే అంటే రాకుంటే. సరే, ఏం చేద్దాం అనుకుంటున్నారు? యూ టు వర్క్ హార్డ్. ప్రజల నేను ఒకటే నమ్ముతానండి. నెక్స్ట్ 2 సంవత్సరాల్లో మీకు ఏమన్నా ప్లాన్? నేనైతే బలంగా ఎమ్మెల్సీగా ఉంటూ ప్రజల గొంతుకుగా ఉంటా అనుకుంటున్నాను. ఎమ్మెల్సీగా ఉంటూ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా అనుకుంటున్నాను. ఎమ్మెల్సీగా ఉంటూ గతి తప్పినటువంటి ఒక తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ విధి విధానాలను సరిదిద్దాలని చెప్పని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీకి ఒక సుశిక్షితుడైన సైనికుడిగా పనిచేయాలనుకుంటున్నాను. కేసీఆర్ గారికి సైనికుడిగా, మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఇంకా కష్టపడి తెలంగాణ కోసం పోరాటం చేయాలని చెప్పని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ శ్రవణ్ గారు. సో మంచి ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్ను మీరు యాక్షనైజ్ చేసి ప్రజలకి నిజంగానే ఆ బెనిఫిట్స్, ఫ్రూట్స్ అంతాయని ఆశిస్తున్నాను. సో మీ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మీరు చాలా పాత్రలు పోషించారు. ఒక ఎడ్యుకేషన్ అనే కాదు. సో మీరు డాక్టరేట్ చేశారు ఆర్గనైజేషన్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్లో. తర్వాత చూస్తే మీ ప్రొఫైల్ చూస్తే మీరు యాక్టరు, ఒక స్క్రిప్ట్ రైటరు, ఒక స్టూడెంట్ లీడరు, ఒక యాక్టివిస్టు, ఒక పొలిటికల్ లీడరు, ఒక టీచర్, ఒక ట్రైనర్, ఒక కార్పొరేట్ హెచ్ఆర్ జనరల్ మేనేజర్. ఒకటి కాదు, ఇన్ని సంవత్సరాల ప్రస్థానంలో చాలా రోల్స్ మీరు ప్లే చేశారు, రైట్? మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటున్నప్పుడు. కానీ ఈ రోల్స్ ఇన్ని ప్లే చేసినప్పుడు అదేమన్నా మీ మీద ఇంపాక్ట్ అయిందా? అంటే పాలిటిక్స్కి ఉపయోగపడిందా? ఎందుకంటే మీరు హెచ్ఆర్ నుంచి వచ్చారు, కార్పొరేట్లో కూడా. హెచ్ఆర్లో కూడా అంటే అక్కడ 5,000 మందిని డీల్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు లక్షల మందితో మమేకం అవుతూ ఉండాలి. వీళ్ళు వేరు. ఈ ప్రజలు ఏంటంటే నాకు ఏదో ఒక సహాయం కావాలని వచ్చే ప్రజలు ఉంటారు. కార్పొరేట్ లైఫ్ స్టైల్ వేరు. ఇలా మీరు బేరీజ్ వేసుకున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్, ఈ మల్టిపుల్ పాత్రలు మీరు పోషించారు కదా, ఈ పోషించడం వల్ల మీలో ఏమన్నా ఒక కొత్త క్యాపబిలిటీస్ ఎవాల్వ్ అయినాయా? అంటే మొదటి నుండి కూడా కొంత హ్యూమన్ సెన్సిటివిటీ ఉన్నటువంటి వాడిని. అది ఎందుకుందో మా ఫాదర్ చిన్నప్పటి నుండి మానవ సేవ, మాధవ సేవ, తర్వాత బాగా ఆయన చెప్పిన ఈ డైలాగులు నాకు బాగా గుర్తున్నటువంటివి. మానవ సేవ, మాధవ సేవ. రెండవది వివేకానందుడు ఒక మాట చెప్పేవాడు, అని చెప్తుండే ఆయన, ఆస్క్ నథింగ్, వాంట్ నథింగ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ యూ డూ ఇట్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ 1000-fold అని ఒక కోట్ ఉంటుంది. అది చెప్తుండేవాడు. ఇది బలంగా ఇన్గ్రెయిన్ అయినటువంటిది. మూడవది, కొంత సమాజహితంలో పనిచేస్తేనే మనం 10 కాలాల పాటు మన ప్రజలు గుర్తుంచుంటారు అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం ఏమైనా ఉండేవాడిని. దట్స్ ఇన్గ్రెయిన్డ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఓకే. నెంబర్ 2, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేయటము, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేయటము. ఏబీవీపీ. ఎస్, ఏబీవీపీ. ఏం చేశారండి అక్కడ? నేను ఉస్మాన్ యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో పనిచేశాను. స్వయం సేవక్గా ఉన్నాను, ముఖ్య శిక్షక్గా ఉన్నాను, ప్రార్థనా ప్రముఖగా పనిచేశాను. సో కొంత పేట్రియాటిజం, సోషల్ సెన్సిటివిటీ, సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలా, మనం ఈ మట్టి కోసం, ఈ గడ్డ కోసం, ఈ ప్రాంతం కోసం, భరతమాత కోసం భావాలతో ఎదిగినటువంటి భావాలు, అసలు దేశాన్ని దాని నుంచి ఎదిగినటువంటి వాడిని. తర్వాత విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. సో ఆల్ అలాంగ్ దెర్ వాజ్ ఏ సోషల్ సెన్సిటివిటీ. ఎలా వచ్చింది అది? అంటే మీకు ఏమైనా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉన్నారా? మై ఫాదర్ హిమ్సెల్ఫ్ గ్రేట్ ప్రీచర్ ఫర్ మీ. అంటే ఆయన చిన్న ఒక మోడరేట్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన ఆయన, చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ. బట్ ఆయనకున్న ఇంత రిసోర్సెస్లో, ఇంత గుప్పెడు రిసోర్సెస్లో ఒకళ్ళు, ఇద్దరు, నలుగురో, 10 మందో అవసరానికి వస్తే ఒకళ్ళకి ఫీజులు కడుతుండే, లేకపోతే ఎవరైనా వృద్ధులు వస్తే వాళ్ళకి సాయం చేస్తుండే, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలని ఇబ్బంది పడేటోళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేస్తుండే. సో సహాయకారిగా ఉండాలా అనేటువంటి ఒక తత్వం మొదటి నుండి నేను ఆయన అబ్జర్వ్ చేస్తూ పెరిగినటువంటి వాడిని. ఒకటి అంటే ఇంట్లో ఎన్విరాన్మెంట్ చాలా ఇంపాక్ట్ చేసింది. అది చాలా ఇంపార్టెంట్ బేసికల్లీ. అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు మీరు చెప్పేది చాలా మెసేజ్ కూడా ఏంటంటే మన ఇంట్లో మన పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండి. కరెక్ట్.
మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద బాగా సొసైటీకి చేయాలి అన్న that ఒక was very తత్వం అక్కడే strong. మొదలైంది. అంటే విత్తనాలు అక్కడి నుండి. దాని తర్వాత నేను 6వ తరగతిలో ఏమో అనుకుంటా స్వయం సేవక్గా 6వ తరగతిలోనే 6th క్లాస్ నుండే నేను స్వయం సేవక్గా శాఖకి వెళ్ళేవాడు. వివేకానంద సాయం శాఖ అని నల్గొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పక్కన మా ఇల్లు ఉంటుండే. ఆ శాఖకి వెళ్ళి శాఖలో వాలంటీర్గా చేసేవారా? వాలంటీర్గానే. తర్వాత స్వయం సేవక్, యూ కాలేజ్ వాలంటీర్ ఇంగ్లీష్, ఓకే. స్వయం సేవక్ అంటారు. స్వయం సేవక్ తర్వాత ప్రార్థనా ప్రముఖ్, పాటలు బాగా పాడేవాడిని. ప్రార్థనా ప్రముఖ్ పాటలు బాగా పాడేవారా? బాగా పాడేవాడిని. ఏ పాటలు? ఏదైనా పాడేవాడిని. మామూలుగా అంటే దేశభక్తి పాటలా లేకపోతే దేశభక్తి పాటలు, హిందీ, తెలుగు? ప్రజలకు సంబంధించినవి. సొంతంగా రాసేవారా? రాయటం కంటే కూడా పాడేవాడిని. పాడేవారు. సో వైయక్తిక గీత అంటారు, అవన్నీ బాగా వాడుతుండే అనమాట. ఓ సో అట్లా ప్రార్థనా ప్రముఖ్, ప్రార్థన నేర్చుకొని ప్రార్థనా ప్రముఖ్, తర్వాత ముఖ్య శిక్షక్, అట్లా. సో ఫ్రమ్ హోమ్ వాట్ యు లెర్న్ అంటారు కదా, ద సీడ్స్ ఆఫ్ దట్ సోషల్ సెన్సిటివిటీ విచ్ హ్యావ్ సోన్ ఎట్ హోమ్ హ్యావ్ బీన్ ఫ్రక్టిఫైడ్ ఆర్ నర్చర్డ్ ఇన్ శాఖ, అండ్ ఫ్రమ్ దేర్ టు ఏబీవీపీ, ఫ్రమ్ దేర్ టు విద్యార్థి ఉద్యమాల్లో ఏబీపీలో పనిచేయటము, అక్కడ నుండి అట్లా. సో ట్రావెల్ అయింది. నేను ఎంబీఏ జాయిన్ అయిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్ దట్ ఐ షుడ్ టేక్. ఇప్పుడు కొంత నాట్ సో మచ్ ఎంఫసిస్ ఆన్ స్పెషలైజేషన్, బట్ ఎట్ దట్ టైమ్ వెన్ వీ వర్ స్టడీయింగ్ ఎంబీఏ, what is the specialization? Do you want to become a finance manager or a marketing manager or a HR manager అని ఎక్కువగా ఒక చర్చ ఉంటుండే. ఇప్పుడు మల్టీ చాలా ఉన్నాయి ఇప్పుడు. చాలా ఉన్నాయి. అవును. సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ చోస్ టు జాయిన్ టేకప్ హెచ్ఆర్ ఏంటి అంటే, ప్రజలతో మమేకమై ఉన్నటువంటి ఒక సోషల్ సెన్సిటివిటీతో ప్రజలతో మమేకమైనటువంటి ఒక విద్యార్థి జీవితాన్ని గడిపిన వాడివి. దట్ వాజ్ అ మ్యాక్రో హెచ్ఆర్. సో దిస్ ఈజ్ మైక్రో హెచ్ఆర్. సో దేర్ ఫోర్ నువ్వు హెచ్ఆర్ తీసుకో బాగుంటుంది. ఓకే. అట్లా హెచ్ఆర్ తీసుకున్నవాడిని.